నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. అంగారకుడి ప్రవేశం వల్ల కొన్ని రాసులకు కలిసొస్తే కొన్ని రాసులకు దరిద్రం వెంటాడుతుంది. మరి కలిసొచ్చే రాసులేంటి, దరిద్రం వెంటాడే రాసులేంటి, మరి వారు చేయవలసిన పరిహారం ఏంటి అనే విషయాలను మనము ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. జ్యోతిష్యంలో అంగారకుడిని గ్రహాల కమాండర్గా పరిగణిస్తారు. అయితే ఈ అంగారకుడు ధనుసు రాశిలో ఉదయించనున్నాడు. అంగారకుడి పెరుగుదల 12 రాశులపై అనుకూల ప్రతికూల ప్రభావాలు ఏర్పరుస్తూ ఉంటుంది. అయితే ధనుసు రాశిలో కుజుడు ఉదయించడం వల్ల 4 రాశుల వారిపై మాత్రం తీవ్ర ప్రభావం చూపించబోతుంది. దీనివల్ల ఒక 2 రాశులకు కలిసి రాబోతుంది అదృష్టం. అలాగే ఇంకో 2 రాశులకి కలిసి రానుందో లేదో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి. ఈ రాశి వారికి అంగారకుడు కలిసి వస్తున్నాడని చెప్పవచ్చు. వీరు కెరియర్లో చాలా బాగుంటారు. జీవితంలో సంతోషం వెల్లువిరుస్తుంది. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ చేతికందుతుంది. దీంతో పాటు ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి. అయితే అదృష్టం వీరికి తోడుంటుంది. దీనివల్ల దరిద్రం తొలగిపోతుంది. మధ్యలో నిలిచిపోయిన మీ డబ్బు తిరిగి చేతికి అందుకోవడానికి ఇది మంచి సమయం. నిరుద్యోగులకు ఉద్యోగం తోడవుతుంది. మేషరాశి. ఈ రాశి వారికి కూడా అంగారకుడు సహకారంగానే ఉన్నాడు. కెరియర్లో వీరికి మంచి స్థానం చేరుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కోరిక ఇన్నాళ్లకు నెరవేరుతుంది. ఉద్యోగం మారడానికి కూడా ఇది మంచి తరుణం. నిరుద్యోగులకు మంచి ప్యాకేజ్ దొరుకుతుంది. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ రావడానికి కూడా ఇది మంచి సందర్భం అని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి అంగారకుడు వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. ధనుసు రాశిలో కుజుడు సంచారం వీరికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు భారీ నష్టాలు ఉన్నాయి. కెరియర్లో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరు ఏ పని తలపెట్టినా అది ఫెయిల్ అవుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న కలతలు తలెత్తుతాయి. ఇవి పెద్దవి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అయితే దీనికి మీరు చేయాల్సిన చిన్న పరిహారం ఏంటంటే, మీకు చుట్టుపక్కల కానీ గుడి దగ్గర కానీ ఎవరికైనా చిన్న చిన్న దానాలు చేస్తూ ఆవుకి అట్టిపళ్ళు అలాగే మురుమురాలు లాంటివి దానం చేస్తూ మీరు శివుడికి ఒక దీపారాధన చేసినట్లయితే ఈ చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇక మకర రాశి. ఈ రాశి వారికి కూడా అంగారకుడి వల్ల చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే కోరిక మాత్రం నెరవేరుతుంది. ఆరోగ్యం బాగుండదు. ఇబ్బందులు తలెత్తుతాయి. దీని ద్వారా వీరికి విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. మానసిక ఆరోగ్యం కూడా చెడిపోతుంది. అలాగే రుణ ఊబిలో కూడా కూరుకుపోతారు. జీవిత భాగస్వామితో ఏది మాట్లాడినా వారు తప్పుగానే అర్థం చేసుకుంటారు. వీటి వల్ల మీకు మానసిక ప్రశాంతత అనేది ఉండదు. అయితే ఇలాంటి చిన్న చిన్న సమస్యల నుంచి మీరు బయటపడాలి అని అంటే లక్ష్మీ అష్టోత్తరం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీరు పఠిస్తూ, అలాగే తులసి కోట దగ్గర మగవారైతే వారి సతీమణితోనో వారి తల్లిగారితోనో ఒక దీపం వెలిగించినట్లయితే ఈ చిన్న చిన్న సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. అదే మీరు లక్ష్మీదేవుళ్ళు అయితే మీరే ప్రతిరోజు సాయంత్రం మీరు తులసి కోట దగ్గర ఒక దీప ఆరాధన చేయడం ద్వారా ఈ చిన్న చిన్న సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. సో చూశారు కదండి, అంగారకుడి ప్రభావం వల్ల ఏ రాశుల వారికి కలిసి వస్తుంది, ఏ రాశుల వారికి సమస్యలు ఎదురవుతాయి, వారు చేయవలసిన చిన్న పరిహారాలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.